గారు ఈ ట్రైలర్ అఖిల్ చూసిన గారు తర్వాత ఇద్దరు మాట్లాడుతున్నారు అఖిల్ గారు సార్. సార్ క్వైట్ ఏ బిట్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని కలిసా. బట్ ఈ ప్రమోషన్స్లో మీ స్పీచ్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ చూస్తుంటే సార్ ఏ బిట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ కింద కనిపిస్తున్నారు. అవునా? యు ఆర్ లాట్ కామ్ నౌ అండ్ లాట్ మెచ్యూర్. ఇంజిన్ ఓవర్ రేప్ చేయడం ఆపేసాను సార్, జెన్యున్గా చెప్తున్నాను. కొంచెం కామ్ అయ్యాను. ఎందుకండి? వై ఎగ్జాక్ట్లీ? వాట్ ఈస్ దట్? You try to give your everything every time at every opportunity, but you also learn that what is necessary. Ee cinema ki em necessary నేర్చుకున్నాను. And I think the calmness is also coming from understanding how to go about my work. The calmness is also coming. మీరు calm అంటున్నారు, ఆ పదం వాడుతున్నారు. Yes, I feel much calmer in the last 3 years. I went through a journey. ఇది నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. I had an injury. దాని నుంచి you learn to slow down little bit and think. And it happened to me. Gap కూడా నేను I didn't enjoy it, but then I started to enjoy it because I understood myself a little bit. I came back with the right approach is what I think. That's all. నాగ్ సార్ వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఏదో ఆలోచిస్తున్నారు. కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నారు. No, nothing to add. I'm just listening to him. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అఖిల్ గారు. సార్. అంటే నాగ్ సార్కి కామన్ ఇలాంటి లుక్స్ చూడటం అంటే, కానీ అమల గారు మిమ్మల్ని ఆ లుక్లో చూసినప్పుడు ఎలా అనిపించారు అసలుకి? ఆమెకి ఎలా అనిపించింది అసలుకి? వెరీ హ్యాపీ. ఐ థింక్ ఫస్ట్ ఫోటోషూట్ అయిన వెంటనే నేను చూపించాను అండ్ షీఈ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. యాక్చువల్లీ తమన్ గారు వల్ల థియేటర్లో బాక్సులు బద్దలైపోతుంటారు. అవును, అయిపోతుంది, డోంట్ వరీ. దాంట్లో అసలు ఈ సినిమా కూడా స్కోర్ చూసే వస్తున్నాం, కాపీలు అన్నీ పంపించేసాం కదా. అంటే ఆయన కామ్నెస్ అని అడిగారు కదా, ఆయనకి పెళ్ళయింది. అది ఒక పాయింట్ మర్చిపోతున్నారు. అది ఆటోమేటిక్గా లైఫ్ కామ్ అవుతుంది. సో దానికి బరువు బాధ్యతలతో పాటు చాలా కామ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది లైఫ్. దిస్ సైలెన్స్ ఇస్ బిఫోర్ దిస్ స్టార్మ్. లేదు, అఖిల్ చాలా నిజంగా చాలా హోల్డ్ చేశాడు. ఈ హోల్డెడ్ హిస్ ఎమోషన్స్ వెరీ రైట్. ఐ నో వాట్ వీ ఆల్ వెన్ త్రూ లాస్ట్ 1.5 years. ఇట్ వాస్ క్రేజీ జర్నీ. అంటే మాకు తెలుసు కదా, ఒక సీజన్ సీసీఎల్లో ఉండే ప్రెషర్ సినిమాలో ఉండే లాస్ట్ 15 ఏళ్ళుగా తీసుకున్న ప్రెషర్ తీసుకుంటాం. అలా ఇట్స్ నాట్ ఈజీ, బట్ అఖిల్ విల్ మేక్ ఇట్ వెరీ బిగ్. సార్ నాగార్జున గారు సార్, అప్పుడప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు చిరు లీక్స్ ఇస్తుంటారు సార్. చిరు లీక్స్ అని ఫ్యాన్స్కి ఒక బూస్టప్ ఇస్తూ చిరు లీక్స్ అని. మీరు మీ ఫ్యాన్స్కి 100 లీక్స్ ఏమైనా? నాగ్ లీక్స్ కింగ్ 100 లీక్స్ ఏమన్నా కావాలి అంటే, ఇప్పటివరకు లెనిన్ మీద పడ్డాను, ఇప్పుడు అయింది కదండి, దాని మీద కొంచెం దృష్టి పెట్టి త్వరలో ఐ విల్ స్టార్ట్. దాని ప్రమోషన్స్ కాదు, దాని గురించి చెప్పడం ఇప్పటివరకు మాట్లాడలా. నాగార్జున గారు సార్, ఫ్యూ డేస్ బ్యాక్ మీరు ఒక ట్వీట్ వేశారు, ఫస్ట్ కట్ చూసాను ఇప్పుడే. విట్నెస్ చేస్తారు మీరు న్యూ అఖిల్ని అని. అగైన్ అదే చెప్తున్నారు మీ ట్వీట్లో కూడా, న్యూ అఖిల్ని విట్నెస్ చేస్తారని. సో ఎస్, ఎందుకంటే నాకు ఐ విట్నెస్డ్. నేను కొత్త న్యూ అఖిల్ని ఈ సినిమాలో విట్నెస్ చేశాను. అంటే కిషోర్ నందు నాకు కథ చెప్పినప్పుడు అసలు అఖిల్ అన్ని అర్బన్ క్యారెక్టర్స్ చేశాడు, దీంట్లో ఎట్లా సూట్ అవుతాడు. బట్ నాకు గొప్ప నమ్మకం, గట్టి నమ్మకం. నేను ఫస్ట్ జానకిరాముడు చేసినప్పుడు ఫిలిము, దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ విలేజ్ రూరల్ ఫిలిమ్స్. అండ్ ఐ నో వాట్ ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్. నన్ను రూట్స్లోకి తీసుకెళ్ళింది. అండ్ సో నాకు ఈ సినిమా అఖిల్ కరెక్ట్గా చేస్తే తనకి చాలా ఇంపార్టెంట్ అని, మాసెస్లోకి మట్టిలోకి వెళ్తాడు అనే గొప్ప నమ్మకం, నాకు బాగా గట్టి నమ్మకం. సో అఖిల్ని నేను స్క్రీన్ మీద చూసినగానే, ఎస్పెషలీ కొన్ని ఎమోషనల్ సీన్స్, తన డైలెక్ట్ కానీ అన్నీ చూసినగానే ఒక కొత్త అఖిల్ కనపడ్డాడు. అప్పటి నుంచి నేను అందుకునే ఎప్పుడు చెప్పినా కూడా యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ అ న్యూ అఖిల్ అని చెప్తున్నాను. తమన్ గారు హాయ్. యాక్చువల్లీ బిఫోర్ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, హ్యాపీగా. సరే, ఓకే, అంతా బాల్ అటువైపు ఉంది అనుకున్నాను. చెప్పు,
బిఫోర్ ద రిలీజ్ అందరూ అఖిల్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు, అంటే ట్రైలర్ విట్నెస్ చేసిన వాళ్ళు అందరూ అండ్ ఇండస్ట్రీ పీపుల్ కూడా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు, మీరు ఫస్ట్ ఆడియన్ ఏ ఫిలింకైనా, మేము రేపొద్దు నుంచి వెళ్ళడం చూస్తాం, మీరు ఫస్ట్ చూడగానే లైక్ రీల్స్ వైజ్గా చూస్తుంటారు కదా, అఖిల్ పర్ఫార్మెన్స్ చూసి మీరు విట్నెస్ చేసి చెప్పండి. అదే బికాస్ 99 కొట్టి ఒక 5 బాల్ వేస్ట్ అయినా ఒక 100కి వెయిట్ చేస్తాం, అవుట్ అయిపోకూడదు, డెఫినెట్గా కొట్టేయాలి, ఆ 1 రన్ తర్వాత సెలబ్రేట్ చేయాలనుకుంటాం కదా, అదే ఫీల్. సో ఇప్పుడు 99 కొట్టేశాడు, రేపు ఒక్కరోజు ఒప్పుకుంటే 100 కొట్టేస్తాడు. సో మాకంతా క్రికెటే, మాకు అన్ని రిలేషన్, ఎవ్రీథింగ్ రిలేటింగ్ విత్ క్రికెటే. స్టూడియోలో కూడా అన్నీ అంత క్రికెట్ జోన్లోనే ఉంటాం, అంత కంపారిజన్ విత్ క్రికెటే ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా ఫస్ట్ డే చూసేసినప్పుడే వి అండర్స్టాండ్. నేను అఖిల్ గారికి స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నందు నా దగ్గరకు వచ్చాడు స్క్రిప్ట్ చెప్పడానికి. చెప్తే ఉండే ఈమోజీలో ఉండే అన్ని బాంబులు పంపించాను అఖిల్కి, ఉండే బాంబులు, కత్తిలు, కటార్లు అవన్నీ పెట్టి అఖిల్ ఇంత పెద్ద మెసేజ్ పెట్టాను, ఈ సినిమా అసలు వదలదు, ఇది వేరే లెవెల్ ఫిల్మ్, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం, ఈ లెనిన్కి కాటన్ కూడా కలుపుదామని ఫిక్స్ అయిపోయాం. అఖిల్ గారు ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. మనం ఇప్పుడు థ్యాంక్ యూ రాజేష్ గారు, చాలా డీసెంట్గా అడిగారు. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అఖిల్ని చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు పరిచయం చేశారు. అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ ఫ్లోర్లో వేసిన సెట్లో తను యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు కానీ అమల్ గారు కానీ అక్కడ దగ్గరుండి చూసి ఎంతో మురిసిపోయారు. అక్కడ ప్రత్యక్ష అప్పుడు నేను చూడటం జరిగింది. సో అలా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక మాస్ హీరోగా అఖిల్ ఈ సినిమాతో ఫుల్ ప్రెజెడ్గా కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా చేస్తున్నట్టుగా ఈ ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది. మీరు కూడా క్లాస్ సినిమాలతో మాస్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన చాలా సినిమాలు ఉన్నాయి. సో ఒక ఆర్టిస్ట్గా మీరు అఖిల్ గురించి ఏం చెప్తారు? అంటే అఖిల్ గురించి చెప్పడం అంటే మాస్కి సూట్ అవుతాడా లేదా అన్నదా? మాస్ సూట్ అవుతుంది అంటే మీరు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూసర్గా మీరు అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు కదా, మళ్ళీ ప్రొడ్యూసర్గా ఇప్పుడు చేస్తున్నారు కదా, సో దాని గురించి అప్పుడు ఆయన డైపర్ కూడా వేసుకోలేదండి. అఖిల్ గురించి అఖిల్ అడగలేదు, నాగార్జున అడిగాను, నాగార్జున గారిని అడిగాను, నేను నాగార్జున గారిని అడిగాను. నేను మీరు అడగండి, అప్పుడు మురిసిపోయింది చూసి ఇప్పుడు యాక్టింగ్ గురించి డైరెక్టర్ గారు బికాస్ నా రిలేట్ అవుతున్నాను, బికాస్ నేను కూడా అప్పుడు సుశీంద్రికి వర్క్ చేశాను. నేను కూడా షూటింగ్ వచ్చాను అప్పుడు, నేను అందుకోసం అడిగా. సరే మీకు నాకేంటండి, సరే కానీ ఇప్పుడు ఏం కావాలి? నాగార్జున గారు చెప్పండి సార్, చైల్డ్ ఆర్టిస్ట్గా మీకు ఏం కావాలి? సురేష్ నీ క్వశ్చన్ నాకు ఇంకా అర్థం కాలేదు. ఒకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే అప్పుడు తెలిసి తెలియని వయసులో తను చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా చేస్తేనే మీరు మురిసిపోయారు. రైట్. ఇప్పుడు 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 ఎలా మురిసిపోయారు చిన్న సినిమా చూసిన తర్వాత అని అడిగా. చాలా మురిసిపోతున్నా అండి, చాలా మురిసిపోతున్నాను. ఆ వయసులో ఎవరైనా మురిసిపోతారు. తర్వాత మామూలు జనరల్గా నాన్నగారు చేసిన శ్రీదేవి నాన్నగారితో చేశారు, తర్వాత మీతో కూడా చేశారు. అవును, మీతో చేయాలని హీరోలు అందరూ కలగంటూ ఉంటారు. రేపు భాగ్యశ్రీకి కూడా మీతో చేయాలని ఉంటుంది. ఒకవేళ చేస్తానంటే మీరు చేస్తారా? ఇవి తన్నే అడగండి, నన్ను అడగద్దు. మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతారు. భాగ్యశ్రీ గురించి మాట ఎత్తారు కాబట్టి ఈ అమ్మాయి గురించి చెప్పాలి. షీఈస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ద ఫిలిం, రియలీ రియలీ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఫ్రేమ్ బిగినింగ్ టు ఎండ్. నేను మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను, ఈ అమ్మాయి కోసం యుద్ధాలు చేసేయచ్చు, అంత బాగుంది సినిమాలో, అంత బాగా చేసింది. అండ్ షీ వాజ్ వెరీ గుడ్. అండ్ భాగ్యశ్రీ ఫ్రమ్ అవర్ హోల్ టీమ్, థ్యాంక్ యూ. అఖిల్ నాన్నగారు ఎన్నో సాహసోపేతమైన క్యారెక్టర్లు చేశారు, అలాగే ఈ సినిమా ఎస్పెషల్లీ నాన్నగారు ఎన్నో రిస్క్గా సాహసోపేతమైన క్యారెక్టర్లు చేశారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కూడా దానికి దగ్గరగా ఉంది అని చాలామంది బయట అంటున్నారు. సో ఆ క్యారెక్టర్ అలా ఉంటుందా రిస్కీగా ఆడియన్స్కి? అంటే అది చాలా రిస్కీగా కొన్ని క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేయడమే కొంచెం రిస్కీగా అనుకోవచ్చు. అది నేను రివీల్ చేయదలుచుకోలేదు, అది నాకు తెలుసు, కానీ మీ చేత చెప్పిద్దామని అనుకుంటున్నా. నీకు తెలుసా? లీక్ అయిపోయిందా ఇన్ఫర్మేషన్? అవునా? అఖిల్ గారు, యా డైరెక్టర్ గారు, ఎస్, యా 10th July 2 days సార్, మనం కలిసి చూద్దాం, అదిరిపోద్ది. యా అఖిల్ గారు, ట్విస్ట్, మీకు ట్విస్ట్ కావాలా? ట్విస్ట్ అదిరిపోద్ది, డోంట్ వరీ. అఖిల్ గారు రీసెంట్గా ఒక్క నిమిషం, సంతోషం అవార్డు రెడీ చేసుకోండి. అఖిల్ గారు